దేవుని నామాన్ని శుభాలు. జై భీమ్ అందరికీ. మీటింగ్ ఉద్దేశాన్ని 2 మాటల్లో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి వారు కూడా ఒక్కలందరూ కూడా ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనం కూడుకోవడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ మత పెద్దలు కానీ దళిత నాయకులు కానీ ఈరోజు దేశంలో వివక్షత అనేటువంటి ఒక అంశాన్ని పోవాలని ఆనాడు అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో పోరాటం ప్రారంభించారో అలాంటి పోరాటం అనేది మరలా వచ్చింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అంబేద్కర్ మహాశయుడు మన కొరకిచ్చినటువంటి ప్రత్యేకమైనది ఏమిటంటే వివక్షత. వేల సంవత్సరాలు మూతి గుడ్డ కట్టుకున్నాం, తాటే కట్టుకున్నాం, సమాజానికి దూరంగా ఉన్నాం, మీరు వేరు తక్కువ చేయబడ్డారన్నారు. నేను యథార్థంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ దళితులు అనేటువంటి వారు రాజులు, మాల రాజులు, మాదిగ రాజులు. నేను చెప్తున్నాను, ఆనాడు వచ్చినటువంటి ఆర్యుల్ని తరిమి కొట్టింది దళితులు, బ్రిటిష్ మీద పోరాడింది దళితులు, హిందూ సమాజంలో దేవాలయాల్ని కాపాడింది దళితులు, రక్తం చిందించింది దళితులు, ఆయుధం పట్టింది దళితులు. ఈ దళితులు ఏం చేశారంటే లొంగని వారు కనుక వీరిని సమాజానికి దూరంగా పెట్టాలని చెప్పేసి పౌరుషానికి నిలబడ్డారని ఊరు వెలుపలు ఉంచారు. ఇది చరిత్ర. ఈ చరిత్రలో బయట పెడితే ఈయన ఏం చేశారు? అంబేద్కర్ మహాశయుడు వివక్షకు లోనవుతున్నారు, అసలు భూమి వీళ్ళదే, దేశం వీళ్ళదే, నిజమైనటువంటి ఆరిజిన్ వీళ్లే గనక వివక్షతకు లోనవుతున్నారని రాజ్యాంగంలో సమానత్వ హక్కు, మత సమానత్వ హక్కు కల్పించిన తర్వాత 2 ఏళ్లకి మరలా వచ్చింది. అప్పుడుండేటువంటి ఢిల్లీ కోర్టులోను అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వపు పరిపాలనలో భారత ప్రభుత్వం 2 పరిపాలనలు ఉన్నాయి. ఆ సమయంలో మద్రాసులో ఉండే కోర్టులో ఒక వివాదం వాద్యం లేపి అయా సమాజానికి దూరం అయిపోతున్నారు, రిజర్వేషన్ వద్దు అనేటువంటి మాట లేవనెత్తారు. అలాంటి సమయంలో 1950లో అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ రూల్లో ఒక పాస్ చేశారు. అదేమిటయ్యా అంటే క్రైస్తవులు అనేవాళ్ళు, క్రైస్తవ సమాజంలో ఉన్నవాళ్ళు వీళ్ళు సమానత్వాన్ని కోరుకుంటారు గనక అందులో కులాలకు తావులేదు గనక క్రైస్తవ్యంలోకి వెళ్తే కులం వర్తించదు అన్నారు. నేను ఒక మాట చెప్తాను, అవునో కాదో మీరు చెప్పండి. ఈరోజు క్రైస్తవులు వివక్షత ఎదుర్కోవడానికి క్రైస్తవులకు ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ప్రొటెక్షన్. మనకి మత స్వతంత్ర హక్కులాగే మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంటయ్యా అంటే నిన్ను ఎవరైనా కులంతో దూషిస్తే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చట్టం ఉంది. అయ్యా నన్ను కులంతో దూషించారు, ఇదిగో నాకు సెక్షన్ పెట్టి నన్ను కాపాడండి అంటే గవర్నమెంట్ ఏమంటుందో తెలుసా? అసలు నువ్వు ఎస్సీఓ కాదు నిరూపించుకో అంటుంది. ఇది మైండ్ గేమ్. అసలు జరిగేది ఏంటంటే ఇదిగో నేను ఎస్సీ నన్ను దూషించాడండి, నన్ను మతంతో దూషించాడు, కులంతో దూషించాడు, నన్ను వివక్షకు లోనవుతున్నాను అంటే ఇప్పుడు అనేది ఏంటంటే అసలు నువ్వు ఎస్సీయా కాదా నిరూపించుకో. డైలమాలో పడేసింది. పోరాడవలసింది అది కారణం. అయితే ఇప్పుడు నేను అంటాను కదా, అయ్యా కుల వ్యవస్థ మీద నిలబడింది భారతదేశం. ఈరోజు ఎన్నో కమిషన్లు వేశారు. అయ్యా కులం నుంచి భారతదేశ స్వతంత్రాన్ని, భారత సమాజాన్ని దూరం చేయలేమని చెప్తున్నారు. ఈ రోజు మీకు మతం లేదంటే బీసీసీ అనేది కేటగిరీ అండి. నన్ను కేటగిరీలో పెడితే నా కులం ఏంటి? నేనేం చెప్పాలి? కులం లేని సమాజాన్ని భారతదేశానికి చెప్తారా? చెప్పండి. భారతదేశంలో కులం తీసేద్దాం, మీకు కులం కావాలి. ఒకవేళ అనుకుందాం, ఇదిగోనండి నేను కులం లేని క్రైస్తవుడిని, ఏ గుళ్ళోకైనా వెళ్ళొచ్చు, ఏ అమ్మాయి ఏ యొక్క కుటుంబానికైనా బియ్యం అందొచ్చు అంటే నన్ను ఎలవ చేస్తారండి. ఇప్పటికీ నేను కులంలో మాలేను, ఇప్పటికీ నన్ను దూరంగానే ఉంచుతున్నారు, నా కులం బావట్లేదు. ఏమైనా చట్టం ఉందా? ఈరోజు ఆఖరికి భారతదేశంలో మేము తిడతాము, నువ్వు పడాలి, నువ్వు దూరంగా పెడతావు, నువ్వు పడాలి, చట్టాలు నీకు వర్తించవు. నువ్వే విశ్వాసం, మతం అనేది విశ్వాసం. నేను పాస్టర్, నేను ఒక మాట చెప్తున్నాను, విశ్వాసం అనేది ఈ రోజు ఉండదు, రేపు పోతే. ఈరోజు చర్చకు వచ్చిన విశ్వాసం 2 పోతున్నారు. విశ్వాసం అనేది నా మనసులో ఉండే ఫీలింగ్. ఈరోజు హిందూ సమాజం అంటున్నారు గర్వాపసి అంటున్నారు, మళ్ళీ వెనక్కి రండి అంటున్నారు. విశ్వాసాలు మారిపోతాయి క్షణంలో. నేను అంగీకరిస్తే ఈరోజు క్రైస్తవుడిని, కాకపోతే మారిపోయే వాళ్ళు ఉన్నారు. కులం ఎక్కడికి పోతండి? నా పుట్టు కులం ఎక్కడికి పోతండి? నీ కులం నీకు వర్తించదంటే నన్ను ఏ కులం చేస్తాను చెప్పండి. ఈరోజు నేను ఏ కులంలో ఉండాలి? నేను నాకున్న కులం పోతుందా? నా కులం నాకే ఉంటాం. విశ్వాసం అనేది మనసుకు సంబంధించింది. కుల వ్యవస్థలో నిలబడ్డ భారతదేశం, లేదా భారతదేశంలో కులం రూపుమాపేద్దాం. ఎవరెవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరెవరైనా కలిసి భోజనం చేయొచ్చు, ఎవరెవరైనా కలిసి ఉండొచ్చు అని చెప్పండి. ఇప్పటికీ నేను ఊరి చివరికి ఉండాలా? ఈ రోజుకి చాలా మంది ఆ దళిత సోదరులు ఈరోజు హిందూ దేవాలయాలకు ప్రవేశం లేదా? ఇంత వివక్షత. ఈ వివక్షతలో ఈ రోజు కూడా పోరాటం అంటే నేను చివరిగా చెప్తున్నాను, వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే పోరాటం లేకపోవటమే. ఈరోజు
అనేక మంది మనువాదులు చేసేది ఏమిటంటే సమాజాన్ని విడగొట్టండి, ఐక్యపరచండి. ఈరోజు చెప్తున్నాను సభాముఖంగా, ఎంతమంది పెద్దలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, ఇది ప్రారంభం మాత్రమే. దీనికి నాయకులు వద్దు, దీనికి కమిటీలు వద్దు. అందరూ స్వచ్ఛందంగా ఇలాంటి పోరాటం మళ్ళీ ఒకనాడు జరిగేంత వరకు కొనసాగించే పట్టుదల పోరాటం ఉంటేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఒకవేళ కనుక ఇలాంటి కార్యక్రమాలు ఏదో చేశాము తూతు మంత్రంగా అంటే ఎప్పటికీ మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నువ్వు స్వేచ్ఛగా ఆరాధించలేవు. నీ మతం మీద, నీ విశ్వాసం మీద, నీ నమ్మకం మీద, అన్నిటి మీద ఆంక్షలే, వివక్షతే. ఆ వివక్షత పోవాలి అని అనుకున్నట్లయితే ఈరోజు చెప్తున్నాం, కలిసి పోరాడదాం. సంఘాలు వేరైనా ఏవైనా సరే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఈరోజు అంటున్నాం ఆర్టికల్ అనేది మనకి 14 నుంచి స్వతంత్రాన్ని ఇచ్చింది, 25 నుంచి మత స్వతంత్రం. అంటే నేనేమంటానంటే 150 మంది కోట్ల భారతీయుల్లో నాకు ఆ సెక్షన్ వర్తించదా? మత స్వతంత్రం నాకు వర్తించదా? సమానత్వం నాకు వర్తించదా? ఈరోజు అనేక మంది నాకు అన్నారు సోదరులు, ఇదిగో 1950లో ఆ చట్టం చేసినప్పుడు తర్వాత 1956కే సిక్కులు పోరాడి దాన్ని క్యాన్సిల్ చేయించుకున్నారు. 1990కి బుద్ధులు పోరాడి క్యాన్సిల్ చేయించుకున్నారు. క్యాన్సిల్ చేయించుకున్న వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఒకలే, పోరాడిన వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఒకలే. నేను చెప్తున్నాను, పోరాడితే పోయేదేమీ లేదు. పోరాడదాం, ఐక్యంగా పోరాడదాం. ఈ యొక్క స్పిరిట్ జరిగేంత వరకు పోరాడినట్లయితే ఆ కార్యాన్ని సాధించుకుంటాం. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ సమానత్వం ఏముందో, మత స్వతంత్రం ఏముందో, నాకు ఉంది మత స్వతంత్రం. నాకు నచ్చిన మతాన్ని, భారత రాజ్యాంగంలో ఉంది కదా, అది నాకు ఎందుకు వర్తించదు, ఎందుకు నాకు వివక్షత అని ఆలోచన చేసినట్లయితే పోరాట స్పిరిట్ వస్తుంది. అందరూ కూడా పోరాడదాం. దయచేసి చక్రవర్తి గారు వేదిక మీదకి రావాలి.